దేశం ఎన్నో యుద్ధాలను ఎదుర్కొంది. మన రక్షణ కోసం దేశ సరిహద్దులపై ఎందరో భారత సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. ప్రతి భారతీయుడు భయంగా పడిపోయే రోజులు. శత్రువులు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో ఎవరికీ తెలియదు. అలాంటి సమయంలో ఒక్క విప్లవాత్మక ఆలోచన మన దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఒకప్పుడు సరిహద్దులు రక్తంతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ సరిహద్దుల్లో శత్రువులను ముందే గుర్తించే సైబర్ డ్రోన్లు ఉన్నాయి. ఒకప్పుడు శత్రువుల దాడిలో మన సైనికుల ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ శత్రువుల ఆలోచన సైతం మన రాడార్లో కనిపిస్తున్నాయి. అప్పుడు క్షణ క్షణ భయంతో ఉన్న దేశం ఇప్పుడు శాంతిని శస్త్రంగా మార్చేసింది. ఒకప్పుడు కేవలం జీవించేందుకే పోరాడిన దేశం ఇప్పుడు గ్రహాల మీద కొత్త జీవితం కోసం పరిశోధిస్తోంది. ఇంతటి విప్లవాత్మక మార్పుకు కారణం ఎవరు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది అంతరిక్షం మీద ఉన్న ఆకాంక్ష కాదు, మన దేశ భవిష్యత్తు కోసం ఆకాశం వైపు మనం వేసిన తొలి అడుగు. ఇది నక్షత్రాల మధ్యకి ఎగిరే కథ కాదు, నేలపై నమ్మకంతో మొదలైన యాత్ర. ఇది కేవలం గగనానికి చేరే ప్రయాణం మాత్రమే కాదు, మన శాస్త్రవేత్తలు మన దేశం కోసం చేసిన త్యాగాల గాథ. ఇక ఇస్రో కథ మొదలైంది. ఒక సామాన్యమైన దేశం అసామాన్య లక్ష్యాలతో. ఆ రోజు ప్రతి భారతీయుడి హృదయం ఆనందంతో పాటు గర్వంతో నిండిపోయింది. శతాబ్దాల బానిసత్వాన్ని ఛేదించి మన దేశం చివరికి స్వాతంత్రాన్ని సాధించింది. రోజు మొట్టమొదటిసారి బానిసలా కాకుండా గౌరవంగా మన చేతికి న్యాయం తాకాయి. ఇలా మన దేశం ఉన్నత శిఖరాల వైపు సాగిపోతుంది. ఇక మన భారతీయుల మనసులోని ఆశలు నింగిలో తేగాయి. మనం వేసిన ప్రతి అడుగు ఒక కొత్త భవిష్యత్తుకు పునాదులు వేసింది. రేపటి సుసంపన్నమైన శక్తివంతమైన అఖండ భారతదేశం కోసం ప్రతి కష్టాన్ని విజయంగా మార్చుకోవాలనుకున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన
శత్రువుల కన్ను మాత్రం దేశాన్ని వదలలేదు. బలహీనమైన ఆర్మీ, సరైన ఆయుధాలు లేవు. ఎయిర్ ఫోర్స్ అనేది కేవలం పేరుకే ఉంది. స్వాతంత్రం ఒక గెలిపే అయినా సరిహద్దులపై మాత్రం రక్తపు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనిపించని శత్రువులు, కానీ ప్రతి గాయాన్ని మన దేశం మౌనంగా భరిస్తుంది. చివరికి మన సైనికుల చేతుల్లో ఆశ తప్ప ఇంకేం మిగలేదు. యుద్ధ భూమిలో భరత మాత ఒడిలో నేల కొలిగిన ఓ భారత సైనికుడి చివరి మాట. से भरे कल्याण में जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका।
दिल की आरज़ू మన దగ్గర సరైన ఆయుధాలు సరైన సాంకేతికత లేకపోవడం వల్ల యుద్ధాలలో ఉగ్రదాడులలో ఎంతో మంది భారత సైనికులు భారత పౌరులు ఇలా తమ ప్రాణాలను కోల్పోయారు. తర్వాత ఏమైంది నాన్న? ఆ తరువాత మనం యుద్ధాలు గెలవాలన్నా మన దేశంపై ఉగ్రదాడులు రాగాలన్నా మనకి శాస్త్ర విజ్ఞానం కావాలి. మన శత్రువును దాటి ఆకాశాన్ని చేరే శక్తి కావాలి. మార్గం చూపి ఆ శక్తి కోసం యావత్ దేశం ఎదురు చూసింది. అలాంటి సమయంలో భారత శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి మన దగ్గర ఆధునిక పరికరాలు లేవు, ఆధునిక ప్రయోగశాలను కూడా లేవు. కానీ సాధించాలన్న పట్టుదల మన శాస్త్రవేత్తలను ముందుకు నడిపించింది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో మన ఇస్రో తయారు చేసిన రోహిణి సిరీస్ రాకెట్స్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయి. విక్రమ్ సారాభాయ్ తరువాత భారత అంతరిక్ష ప్రయాణానికి దారి చూపిన ఒక గొప్ప భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సతీష్ ధావన్. SLV-3 అనే రాకెట్ ప్రయోగంతో భారతదేశం కూడా ఉపగ్రహాలను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపగలదని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహాశాస్త్రవేత్త ప్రొఫెసర్ సతీష్ ధావన్. తరువాత మన ఇస్రో ఎన్నో వరుస విజయాలను సాధించింది. కానీ అక్కడితో ఆగిపోలేదు. కేవలం అంతరిక్ష రంగంలోనే కాకుండా మన ఇస్రో దేశ రక్షణ కోసం ఎన్నో శక్తివంతమైన ఆధునిక మిసైల్స్ ను తయారు చేసింది. అప్పటి వరకు ఆయుధాల కోసం కేవలం ఇతర దేశాలపైన ఆధారపడిన మనం ఆ తరువాత అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నావ్, త్రిశూల్ లాంటి ఆధునిక అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ను అభివృద్ధి చేసి ప్రపంచం ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలిచాం. దీనికి ముఖ్య కారణం విజనరీ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్స్, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత రత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం. కలాం సార్ కృషితో, మన శాస్త్రవేత్తల పట్టుదలతో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO, INCA లాంటి మన దేశ రక్షణ విభాగాలు ఎవరు ఊహించిన స్థాయికి ఎదుగుతాయి. ఇక మన దేశం రక్షణ రంగంలో ఒక సూపర్ పవర్గా నిలిచింది. ఇలా మన శాస్త్రవేత్తల
కొన్ని సంవత్సరాల నిరంతర కృషి తర్వాత మన ఇస్రో సాధించిన వరుస ఘన విజయాలతో అంతరిక్ష రంగంలో ఒక కొత్త శకం మొదలైంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అనే ప్రయోగాన్ని అతి తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే దిగ్విజయంగా పూర్తి చేసి మన ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రయాన్-1 అనే ప్రయోగంతో చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చారిత్రాత్మక సంస్థ ఇస్రో. PSLV-C-37 అనే రాకెట్తో ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి మరో అరుదైన ఘనతను సాధించింది. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా దరిచేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అనే ఉపగ్రహాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి మన ఇస్రో తిరుగులేని చరిత్రను సృష్టించింది. కేవలం మన ఉపగ్రహాలనే కాకుండా 432 విదేశీ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపడంతో ఈ రోజు యావత్ ప్రపంచం అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ వైపు చూస్తుంది. రాకెట్స్ ని సైకిల్స్ పై, శాటిలైట్స్ ని ఎడ్లబండిపై మోసుకెళ్తూ మొదలైన మన ఇస్రో ప్రయాణం నేడు ప్రపంచ దేశాలు ఊహించని స్థాయికి చేరింది. ఆ తర్వాత కూడా మనపై దాడులు జరిగాయి. కానీ వాటిని మన దేశం మన ఆధునిక రక్షణ వ్యవస్థతో ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది. యుద్ధాలలో తిరుగులేని శక్తిగా ఎదిగిన మన దేశం ఈ రోజు రక్షణ రంగంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. దీనంతటికి ముఖ్య కారణం ఇస్రో. ఇస్రో చూపించిన అసామాన్య ప్రతిభకు మన త్రివర్ణ పతాకం హిమాలయ శిఖరాలపైనే కాకుండా అంతరిక్షపు అంచులపైన కూడా గౌరవంగా రెపరెపలాడింది. ఈ రోజు మనం గర్వంగా చూస్తున్న రాకెట్స్, మిసైల్స్, ఫ్లైట్స్ ఇవన్నీ కేవలం ఒకప్పుడు కళలు మాత్రమే. మన కళలను నిజం చేసి మన దేశ రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేసి మన దేశ గౌరవాన్ని అంతరిక్షపు సరిహద్దులు దాటేలా చేసిన మన ఇస్రోకి సెల్యూట్. నాన్న నిజంగా ఇస్రో చాలా గ్రేట్ కదా. ఇస్రో అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు నాన్న, అది కోట్లాది భారతీయుల నమ్మకం, మన దేశానికి ఎనలేని గర్వకారణం, మన రక్షణకు సాటి లేని కవచం, మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి చూపించిన ఒక మహా అద్భుతం.